తిరుమల కొండను ప్రక్షాళన చేసే దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. టీటీడీలో ఉన్నతాధికారుల నియామకం చేపట్టింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ విభాగం చీఫ్ గా ఐపీఎస్ అధికారి శ్రీధర్ను నియమించింది ప్రభుత్వం. కొండ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామంటున్న ఏపీ సర్కార్ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు విజిలెన్స్ విభాగం చీఫ్ గా శ్రీధర్ను నియమించింది ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పంజాబ్ తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా శ్రీధర్ ను నియమిస్తూ ఐపీఎస్ ను నియమిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2017 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ శ్రీధర్ టీటీడీ ముఖ్య భద్రతాధికారిగా నియమితులయ్యారు. రానున్న 3 మాసాల్లోనే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు ముందుగా కొత్త ఐపీఎస్ ఆఫీసర్ ను టీటీడీ నియమించింది. ఇప్పటి వరకు టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న నరసింహ కిషోర్ ను ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో గౌతమి ఐఏఎస్ ను ఫుల్ అడిషనల్ ఛార్జిగా నియమించింది. అయితే తాజాగా ఈ రోజు శ్రీధర్ ను టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా తిరుమల తిరుపతి దేవస్థానం అంతా ప్రక్షాళనకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చూసాం మనము 2 నెలల క్రితమే ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామల్ రావును టీటీడీ ఈవోగా నియమించారు. ఆ తర్వాత అదనపు ఈవోగా వెంకయ్య చౌదరిని కూడా నియమించారు. తాజాగా ఇవాళ శ్రీధర్ ను టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించారు. సంజయ్. ఓకే, రైట్ శ్రీనివాస్.